నమస్తే మా గుడ్ మార్నింగ్ 8:30 అవుతుంది. లేచి ఫ్రెష్ అయినా. ఐ థింక్ స్టిల్ బాడీ లిటిల్ టైర్డ్, బట్ నౌ ఆఫీస్ కి ఇప్పుడు కొంచెం తొందరనే వాల్ పని ఉంది. సో ఐమ్ వేరింగ్ మై హుడీ టుడే. బయట బాగా ఎండ కొడుతుంది. ఇట్స్ అబౌట్ 31 degrees టుడే, బట్ స్టిల్ ఐ ఫీల్ కూల్. సో హుడీ వేసుకొని వెళ్ళిపోదాం. క్యాబ్ కూడా బుక్ చేసిన, ఇంకో 10 నిమిషాలలో వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు ఆఫీస్ లో మస్తు కాల్స్ ఉన్నాయి. ఆల్సో చాలా పని కంప్లీట్ చేయాల్సింది కూడా ఉంది. సో టైం ని రోజు కరెక్ట్ గా మేనేజ్ చేయాలి, లేకపోతే అవుటే. బట్ అగైన్ బాడీ ఇస్ లిటిల్ టైర్డ్ ఫర్ సమ్ రీజన్, ఈవెన్ ఆఫ్టర్ స్లీపింగ్ ఇన్ని గంటలు. చూద్దాం డే ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో. Later in the void. యో వాట్సాప్. వేరే లెవెల్ ఎండ కొడుతుంది, మధ్యాహ్నం అవుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. టైమ్ ఇస్ 6:10 PM రైట్ నౌ. ఈవినింగ్ అవుతుంది. పని నుంచి ఒకటే పని, కాల్స్ పని. ఒక డిజైన్ ప్రాబ్లం రిజాల్వ్ చేసి కూర్చోగానే ఒక 2 నిమిషాలలో ఇంకో పని వచ్చేస్తారు. గ్యాప్ లేకుండా ఇచ్చి పడేసారు. బట్ వీ గాట్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ డన్. మనకు కావాల్సింది కూడా అదే అనుకో. వాళ్ళు ఇచ్చి పడేస్తే మనం అనుకుంటామా, మనం కూడా ఇచ్చి పడేస్తాం. Just then. టింగ్ అప్డేట్ ఏంది అంటే, ఇప్పటిదాకా చెప్పినట్టు బాడీ లైఫ్ ఫీల్ వెరీ లో ఎనర్జీ. సో మంచిగా డిన్నర్ చేసుకొని, హ్యాపీగా స్నానం చేసుకొని, హ్యాపీగా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుందాం. రేపు ఫ్రైడే, వర్క్ ఫ్రమ్ హోమ్. సో రేపు మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. బట్ నౌ టుడే ఐమ్ నాట్ గోయింగ్ టు జిమ్. ఆల్సో ఐమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. లెట్స్ కుక్ సంథింగ్. మంచి కడుపు నుండి వండుకొని తిందాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. ఐమ్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ పనీర్ ఫ్రైడ్ రైస్. Meanwhile. సో హియర్ ఈస్ అ డిన్నర్. పనీర్ ఫ్రైడ్ రైస్ చేసిన, సైడ్ కొంచెం అవకాడో సెట్ చేసిన. ఐ రియలీ వాంట్ టు హ్యావ్ డైట్ కోక్, బట్ పరిస్థితులు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. వీక్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అందుకే చల్లగా ఎందుకు రాబోయే అని చెప్పి లైట్ తీసుకుంటాం. మంచిగా ఇప్పుడైతే వేడిగా ఫుడ్ సెట్ చేద్దాం. 3 hours later. మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. ఆల్ గుడ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ విక్స్. లుక్స్ లైక్ వీ హావ్ మిస్డ్ దిస్ సో మచ్. ఎన్ని రోజులైందిరా. బట్ రీసెంట్ గా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన నేను. నార్మల్ గా జిమ్ ఎప్పుడన్నా 2 weeks కన్సిస్టెంట్ గా చేయగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు జ్వరం వస్తుంది. 15 రోజులు నాకు జ్వరం అని కాదు, లైట్ గా వీక్ అవ్వడమో ఇంకేదన్నా అవుతుంది. అంటే 2 weeks ఈస్ ద కన్సిస్టెంట్ లిమిట్ అన్నట్ట. కొన్నిసార్లు 3 weeks కూడా. బట్ ఈ ప్యాటర్న్ చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఇన్ఫాక్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా. విచిత్రంగా ఉంది. బట్ రేపు రిమోట్ డేనే కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటాం కాబట్టి చిల్లే ఉన్నా. లిటిల్ రనీనో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి రా. అందుకే భయం అవుతుంది. ఈ ప్రపంచం మొత్తంలో వన్ థింగ్ దట్ ఐమ్ స్కేర్ టు డెత్ ఈస్ రనీనోస్. ఏమైనా చేయొచ్చురా. రనీనోస్ ని మాత్రం సెట్ చేయడం, దానికోసం ఒక యుద్ధం చేయాలి. బట్ టుడే ఐ డి నాట్ డూ మచ్. ఆఫీస్ పని కాకుండా అంటున్నా. ఆఫీస్ లో అయితే పని బ్యాక్ టు బ్యాక్ ఉండే, చెప్పినా కదా. కాల్స్ వర్క్. నిన్న కూడా సేమ్ ఇట్లనే రిపీట్ అయిన ఉండే. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఇప్పుడు జెండుబామ్ అయిపోయింది. పారాసెటమాల్ వేసుకుంటా, హ్యాపీగా పడుకుంటా. పొద్దున్న చేసేలోపు మొత్తం బాస్ సెట్ చేస్తాడని కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.